హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనము సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ సిరీస్ అనేవి చూసాము. కొన్ని కారణాల వల్ల మనము వీడియోస్ అనేవి కంటిన్యూస్గా చేయలేకపోయాము. బట్ ఇప్పుడు అలా ఏం లేదు. వీ విల్ కంటిన్యూ ద ఎంటైర్ ఆల్ఫాబెటికల్ సిరీస్ విత్ ఆల్ ద సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో సి సిరీస్లో మనకి చాలా వర్డ్స్ అనేవి వచ్చాయండి. ఆల్రెడీ 4 parts వరకు మనం చేసాము. సో సి సిరీస్లో ఇంకా కొన్ని వర్డ్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు అవి కంప్లీట్ చేసేద్దాం సో దట్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ ఆల్ఫాబెట్ డి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్, కన్సిడరేట్. ఓకే, కన్సిడరేట్ ఇస్ అన్ అడ్జెక్టివ్. దాని అర్థం ఏమిటి అంటే శ్రద్ధ గల, అంటే షోయింగ్ కేర్ఫుల్ థాట్ అనమాట. సో ఎవరి దగ్గరైనా మనం కైండ్ఫుల్గా ఉంటే దాన్ని మనం కన్సిడరేట్ అని చెప్తాం. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి అటెంటివ్, థాట్ఫుల్, కైండ్, కేరింగ్. ఓకే, ఐ థింక్ దిస్ 2 times పడింది. ఓకే, అటెంటివ్, థాట్ఫుల్, కేరింగ్, కైండ్. సో ఇవన్నీ కూడా మనము కన్సిడరేట్కి సినోనిమ్స్గా చెప్తామన్నమాట. అండ్ కమింగ్ టు ద ఆపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్. ఎవరి దగ్గరైనా మనము కైండ్ఫుల్గా ఉంటే దానికి ఆపోజిట్ ఏం చెప్తాము? కేర్లెస్గా ఉండడం, రైట్? కేర్ఫుల్కి ఆపోజిట్ ఏంటి? కేర్లెస్. డిసగ్రీయబుల్ అంటే వీఆర్ నాట్ ఇన్ లైన్ విత్ దట్ పర్సన్ ఆర్ దట్ థాట్. ఓకే, అండ్ అంగీకరించకుండా ఉండడం. ఓకే, ఇన్అటెంటివ్, థాట్లెస్, ఇవన్నీ కూడా దానికి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, కన్సోల్. సో కన్సోల్ అంటే ఓదార్పు, రైట్? సో కంఫర్టింగ్ సమ్వన్ అంటే ఎవరినైనా మనం ఓదార్చడం అనమాట. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ బ్యాడ్ టైమ్ ఆర్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ డిసప్పాయింట్మెంట్స్, ఇవన్నీ కూడా కన్సోల్ అనేది వర్బ్ అనమాట. మనకి కన్సోలింగ్ అనేది యాక్షన్ వర్బ్. సో దీనికి సినోనిమ్స్ అనేవి చూసుకున్నట్టయితే అష్యూయేజ్, సూత్, కామ్, సొలేస్, అష్యూర్. ఈ ఏ సిరీస్లో మనం ఆల్రెడీ అష్యూయేజ్ అనేది, అష్యూర్ అనేది మనం ఆల్రెడీ చూసాము, రైట్? సో కన్సోల్కి ఇవన్నీ కూడా సినోనిమ్స్. కమింగ్ టు ద యాంటోనిమ్స్, అప్సెట్, ట్రబుల్, టార్చర్, డిస్కరేజ్. సో డిసప్పాయింట్, డిస్కరేజ్, ఓకే, టార్చర్, ఇవన్నీ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ట్రబుల్, ఇవన్నీ కూడా మనకి దానికి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, కాన్స్పీషియస్. ఓకే, సో కాన్స్పీషియస్ అంటే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే ప్రస్ఫుటంగా, అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, విజిబుల్ అండ్ నోటీసబుల్ అనమాట. అంటే అక్కడ క్లియర్గా ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది, దాన్ని మనం కాన్స్పీషియస్ అంటాం అనమాట. దీనికి సినోనిమ్స్ వచ్చేసి ఎవిడెంట్, విజిబుల్, డిస్టింక్ట్ అంటే అందరికన్నా కొంచెం వేరుగా ఉన్నటువంటిది. మనకి ఎప్పుడైతే ఏదైనా క్లియర్ కట్గా విజిబుల్గా ఉంది అంటే అక్కడ అది చాలా స్పష్టంగా ఉంది అని. ఎయిదర్ అక్కడ ఉన్న వాటికన్నా అది విభిన్నంగా ఉంటేనే మనకు అది ఇట్ విల్ అట్రాక్ట్ అవర్ ఐస్ కదా. సో ప్రామినెంట్ ఈజ్ ఆల్సో సినోనిమ్ ఆఫ్ దిస్ వర్డ్ కాన్స్పీషియస్. యాంటోనిమ్స్, హిడెన్, ఇన్విజిబుల్, ఆబ్స్క్యూర్, అన్క్లియర్. ఓకే, సంథింగ్ విచ్ ఈజ్ నాట్ క్లియర్. ఆబ్స్క్యూర్ అంటే అస్పష్టమైనటువంటిది. ఈ వర్డ్ మనకి వస్తూనే ఉంటుంది, ఆబ్స్క్యూర్ అనే వర్డ్. ఓకే, సో ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్స్, యాంటోనిమ్స్. కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్, కాన్స్టెంట్. తరచుగా జరిగేటువంటిది. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. సో అకరింగ్ కంటిన్యూస్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి కన్సిస్టెంట్ అంటే అలా జరుగుతూనే ఉంటుందన్నమాట, తరచుగా జరుగుతూ ఉండేదాన్ని కాన్స్టెంట్ అంటాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే. వీ యూజ్ ఇట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ వర్డ్స్ ఆల్సో, ఇన్ అవర్ డైలీ మాటల్లో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. సో కన్సిస్టెంట్, కంటిన్యూవల్, అలాగే పర్పెచువల్, రెగ్యులర్, స్టడీ, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అనమాట. మీరు ఎయిదర్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు మనం చెప్తున్నప్పుడు, లేదా మీరు ఎక్కడైనా నోట్ చేసుకోవచ్చు అనమాట. కన్సిస్టెంట్, కంటిన్యూవల్, పర్పెచువల్, రెగ్యులర్, స్టడీ, ఇవన్నీ కూడా కాన్స్టెంట్ అనే వర్డ్కి సినోనిమ్స్. కమింగ్ టు ద యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటి? తరచుగా జరిగేది. ఆపోజిట్ ఏంటి? సడన్గా ఆగిపోయేది, లేదా తరచుగా జరగండి, అప్పుడప్పుడు జరిగేది. సో వీటికి సంబంధించిన వర్డ్స్ కొన్ని తీసుకున్నట్టయితే బ్రోకెన్, డిస్కంటిన్యూస్, ఇన్కన్సిస్టెంట్, కన్సిస్టెంట్కి ఆపోజిట్ ఇన్కన్సిస్టెన్స్, ఇర్రెగ్యులర్, టెంపరరీ. ఓకే, ఈ విధంగా మనకి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వర్డ్ చూడండి, కన్స్ట్రెయిన్ అంటే నిర్బంధించడం అనమాట. ఎవరినైనా ఫోర్స్ చేయడము, ఏదైనా చేయమని, ఈ పని చేయ ఆ పని చేయని మనం ఎవరినైనా ఫోర్స్ చేస్తే దాన్ని కన్స్ట్రెయిన్ అని అంటాం అనమాట. దీనికి సంబంధించినటువంటి సినోనిమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే బైండ్, హోల్డ్ డౌన్,
కర్బ్ అంటే అదుపులో పెట్టుట, ఓకే. టు హోల్డ్ ఆన్ టు సమ్వన్, ఓకే. కోయర్స్ అంటే బలవంతం చేయడం. ఇవన్నీ కూడా కన్స్ట్రైన్ అనే వర్డ్కి సినోనిమ్స్. కమింగ్ టు ద యాంటోనిమ్స్. ఎయిడ్ అంటే ఏంటి? బంధించడానికి ఆపోజిట్ ఏముంటుంది? ఫ్రీగా వదిలేయడం, వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ వస్తాయన్నమాట. ఎయిడ్ సహాయం చేయడం, అలౌ అనుమతించడం, అసిస్ట్, ఎంకరేజ్, పర్మిట్, ఇవన్నీ కూడా కన్స్ట్రైన్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్ కన్స్ట్రూ అనేది వర్బ్ అనమాట. ప్రత్యేకార్థమును వివరించు అంటే చూడండి, ఇంటర్ప్రిట్ ఏ వర్డ్ ఆర్ అన్ యాక్షన్ ఇన్ ఏ పర్టికులర్ వే అంటే క్లియర్ కట్గా ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పే విధానాన్ని మనం కన్స్ట్రూ అని చెప్తామన్నమాట. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి డిఫైన్ అంటే అర్థమయ్యేటట్టు చెప్పడం, ఇంటర్ప్రెట్, ట్రాన్స్లేట్, క్లారిఫై, క్లియర్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అని మనం చెప్పొచ్చు కన్స్ట్రూ అనే వర్డ్కి. మరి యాంటోనిమ్స్ ఏంటి? అన్క్లియర్, కన్ఫ్యూజ్, మిస్అండర్స్టాండ్, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ వర్డ్స్ విచ్ ఆర్ యాంటోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి కంటామినేట్ అంటే కలుషితం చేయడం, ఓకే. కలుషితం. కంటామినేట్ ఈజ్ ఎ వర్బ్. సో మేకింగ్ సంథింగ్ ఇంప్యూర్ బై ఎక్స్పోజర్ ఆర్ ఎడిషన్ ఆఫ్ పాయిజన్స్ ఆర్ పొల్యూటింగ్ సబ్స్టాన్స్ అంటే ఏదైనా ఒకటి పాడు చేయడం అంటారు కదా, ఏదైనా ఒక పాయిజన్ యాడ్ చేయడమో లేదంటే దాన్ని పాడు చేయడమో, రైట్, దాన్ని కలుషితం చేస్తే దాన్ని మనం కంటామినేట్ అని చెప్తాము. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి హార్మ్, ఇన్ఫెక్ట్, ఇంజ్యూర్, పొల్యూట్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట. మరి యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి పొల్యూట్ చేసేదానికి యాంటోనిమ్స్ ఏముంటాయి? క్లీన్ చేయడం, ఇంప్రూవ్ చేయడం, ప్యూరిఫై చేయడం, రైట్, క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా దీనికి ఆపోజిట్ వర్డ్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ కంటెంప్లేట్ అంటే ఆలోచించడం, థింక్ డీప్లీ అండ్ ఎట్ లెంత్ అనమాట, ఓకే. ఇట్స్ అ వర్బ్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి కన్సిడర్, ఎన్విసేజ్ అంటే ఊహించడం, ఫోర్సీ అన్న కూడా బాగా దూరంగా అధికంగా ఆలోచించడం, థింక్ ఆఫ్ అన్నా కూడా అంతే, పాండర్ అన్నా కూడా ఆలోచించడం. కంటెంప్లేట్ అంటే ఆలోచించడం, ఇవన్నీ దీనికి సినోనిమ్స్. వాట్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ కంటెంప్లేట్? ఫర్గెట్, ఇగ్నోర్, నెగ్లెక్ట్, ఓవర్లుక్, ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్. కంటెంప్ట్ అంటే ఏంటి అండి? ఏహ్య భావం అంటే ద ఫీలింగ్ దట్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఈస్ వర్త్లెస్ ఆర్ బినీత్ కన్సిడరేషన్. ఎవరినన్నా మనము చాలా చిన్న చూపు చూడడం, చులకన భావం చూడడం, దాన్ని మనము కంటెంప్ట్ అని పిలుస్తామన్నమాట. అంటే పట్టించుకోకపోకుండా రెక్లెస్గా బిహేవ్ చేస్తే దాన్ని కంటెంప్ట్ అంటాం. సో దీనికి సంబంధించినటువంటి సినోనిమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే డిస్రెస్పెక్ట్, హేట్రెడ్, నెగ్లెక్ట్, రిడిక్యూల్ అన్నా కూడా ఎగతాళి చేయడం అనమాట. సో కంటెంప్ట్కి ఆపోజిట్ వర్డ్స్ అనేవి ఏమవుతాయి? ఫ్రెండ్లీనెస్, రెస్పెక్ట్, సింపతి, ఇవన్నీ కూడా మనకి దీనికి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. కంటెన్షియస్, ఓకే. కంటెన్షియస్ అంటే వివాదాస్పదమైనది అని అర్థం. అంటే సమ్వన్ ఇస్ గోయింగ్ టు గో ఫర్ ఎ కాంట్రవర్సీ ఆర్ టు కాజ్ అన్ ఆర్గ్యుమెంట్, వాదించడం లేదా వివాదానికి దిగడం, గొడవ పడటం. సో దీన్ని మనం కంటెన్షియస్ అని పిలుస్తాం. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి యాంటగానిస్ట్ అంటే యాంటగానిస్టిక్ అంటే విరోధ భావం, కంబాటివ్ అంటే గొడవకి వెళ్ళే తత్వాన్ని మనం చెప్పచ్చు, అగ్రెసివ్. మరి దీనికి ఆపోజిట్ వర్డ్స్ కనుక చూసుకున్నట్టయితే పీస్ఫుల్, అమియబుల్, ప్లెజెంట్ అనమాట, రైట్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ కంటిన్యూ వి ఆల్ నో, కొనసాగించడం వితౌట్ ఎనీ ఇంటరప్షన్, రైట్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి రిమైన్, పర్సిస్ట్, లాస్ట్ అంటే ఉండడం, ఎక్కువ కాలం ఉండడం, స్టే, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట. కమింగ్ టు ద యాంటోనిమ్స్. కంటిన్యూ చేయడానికి యాంటోనిమ్ ఏంటి? స్టాప్ చేయడం, స్టాప్, సీజ్, కన్క్లూడ్ అండ్ డిస్కంటిన్యూ, ఎండ్, ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంట్రడిక్ట్ అంటే ఇట్స్ అ వర్బ్, వ్యతిరేకించడం లేదా ఖండించడం. సో డినై ద ట్రూత్ ఆఫ్ అ స్టేట్మెంట్ బై అసర్టింగ్ ద ఆపోజిట్ అంటే అవతల వాళ్ళ మీద మనము తప్పుగా అంటే ఇది తప్పు లేకపోతే ఇది నేను ఒప్పుకోను అని చెప్పి మనం వాదించడం, దీన్ని కాంట్రడిక్ట్ అంటాము. దీనికి సినోనిమ్స్ వచ్చేసి రిఫ్యూట్ అంటే వాదించడం, డిసగ్రీ, క్వశ్చన్, అపోజ్, కంటెస్ట్ చేయడం అంటే పోటీ పడటం లేదా వివాదం, ఇవన్నీ కూడా దీనికి అర్థాలు అనమాట.
మరి యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే కాంట్రడిక్ట్ అనే వర్డ్కి అగ్రీ, కాంకర్ అన్న కూడా ఏకీభవించడం, అప్రూవ్, పర్మిట్, కన్సెంట్ ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట ఫర్ ద వర్డ్ కాంట్రడిక్ట్. నెక్స్ట్ ఈజ్ కాంట్రరీ. కాంట్రరీ ఈజ్ అడ్జెక్టివ్. సో హియర్ కాంట్రడిక్ట్ అనేది వర్బ్, కాంట్రరీ అనేది అడ్జెక్టివ్ అంటే విరుద్ధంగా, ఆపోజిట్ ఇన్ నేచర్, డైరెక్షన్ ఆర్ మీనింగ్. సో దీనికి కాంట్రరీ అనే వర్డ్కి సినోనిమ్స్ వచ్చేసి ఆపోజిట్, కాన్ఫ్లిక్టింగ్, కాంట్రడిక్టరీ. సో ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా ఉంటాయి అన్నమాట, పరస్పర విరుద్ధమైనటువంటిది. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి కాంట్రరీకి విరుద్ధంగా ఉండేదానికి ఆపోజిట్ ఏంటి, ఒకేలా ఉండడం అనమాట, లేకపోతే మంచిగా ఉండడం, రైట్. సిమిలర్ ఒకేలా ఉండడం లేదా ఏకీభవించడం అనమాట. లైక్, సేమ్, ఐడెంటికల్ అంటే ఒకే మాదిరిగా ఉన్నటువంటిది అని చెప్పొచ్చు అనమాట, ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ కాంట్రరీ. కమింగ్ టు నెక్స్ట్ వర్డ్, ఇట్స్ కాంట్రైట్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ పశ్చాత్తాపడటం అనమాట, ఫీలింగ్ రిగ్రెట్. సో ఫీలింగ్ సారో ఫర్ ఎ రాంగ్ దట్ వన్ హ్యాస్ డన్ అనమాట. మనం చేసిన తప్పుని మనము పశ్చాత్తాపడితే దాన్ని కాంట్రైట్ అని చెప్తాము. దీనికి సినోనిమ్స్ వచ్చేసి రిమోర్స్ఫుల్, తీవ్రమైన పశ్చాత్తాపం, అషేమ్డ్, సారీ, అపాలజెటిక్, అలాగే రిపెంటెంట్ అన్నా కూడా చాలా పశ్చాత్తాపడటం. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేటప్పటికి పశ్చాత్తాపం లేకుండా ఉండడాన్ని మనం ఏమని చెప్తాము, రూత్లెస్, మెర్సిలెస్ అండ్ క్రూయల్. ఇలాంటి పదాలన్నీ దీనికి కాంట్రైట్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ చూడండి, కంట్రోల్ అంటే నియంత్రించడం, ద రైట్ ఆర్ మీన్స్ టు కమాండ్ ఆర్ కంట్రోల్ అదర్స్ అనమాట, నియంతృత్వం. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి పవర్, డొమినియన్ అంటే ఆధిపత్యం, రీన్ అంటే నియంత్రించేటువంటి కాలం, గ్రిప్, కమాండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ అనే వర్డ్కి సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే నెగ్లెక్ట్, డిసార్గనైజేషన్, ఫ్రీడమ్, ఇన్ఎబిలిటీ, అసమర్థత. సో కంట్రోల్కి ఇవి ఆపోజిట్స్ అనమాట. కంట్రోల్ అంటే వీఆర్ ట్రయింగ్ టు పుట్ సమ్ బౌండరీస్ ఫర్ ఇట్. దానికి ఆపోజిట్ ఏమవుతుంది, ఫ్రీగా వదిలేయడం, ఫ్రీడమ్. నెగ్లెక్ట్ పట్టించుకోకుండా ఉండడం, డిసార్గనైజేషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ కన్వెన్షనల్ అంటే సాంప్రదాయకమైన, అంటే జనరల్గా నార్మల్గా ఎప్పుడు ఉండేది, ఎప్పుడు అందరూ పాటించేది, అంటే వాడుకలో ఉండేది అని చెప్పొచ్చు. యాక్సెప్టెడ్, యూజ్డ్ ఆర్ ప్రాక్టీస్డ్ బై మోస్ట్ పీపుల్ అన్నారు. దీనికి సినోనిమ్స్ వచ్చేసి యూజువల్ అంటే సాధారణమైనది, కరెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్నది, స్టాండర్డ్, పాపులర్, ఆర్డినరీ. దీన్ని మనం కన్వెన్షనల్ మెథడ్స్ అని, కన్వెన్షనల్ వేస్ అని ఇలా వింటూ ఉంటాం, రైట్. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ చూసుకున్నట్టయితే సాధారణంకి ఆపోజిట్ అసాధారణం, అన్యూజువల్, అన్కన్వెన్షనల్, ఎక్స్ట్రాడినరీ, అబ్నార్మల్, అన్కామన్ ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, కన్విక్ట్ నేరస్తులని తీర్పు ఇవ్వడం అనమాట, కన్విక్ట్. సో డిక్లేర్ సమ్వన్ టు బి గిల్టీ ఆఫ్ ఎ క్రిమినల్ అఫెన్స్ బై ద వెర్డిక్ట్ ఆఫ్, అంటే కోర్టు అతన్ని దోషిగా చెప్పడం జరుగుతుంది, దాన్ని మనం కన్విక్ట్ అంటాం. డెసిషన్ అనేది జడ్జి కనుక నిరూపిస్తే మనకి చెప్తే వీ కాల్ దెమ్ యాజ్ అ కన్విక్ట్. సో దట్ పర్సన్ ఈస్ కన్విక్టెడ్ యాజ్ అ తప్పు చేసిన వాడిగా అతన్ని కోర్టు కన్విక్ట్ చేసింది అని చెప్పొచ్చు అనమాట, రైట్. నెక్స్ట్ చూడండి, ద కోర్ట్ కన్విక్టెడ్ హిమ్ యాజ్ అ గిల్టీ అన్నట్టు మనం చెప్పొచ్చు. సినోనిమ్స్ చూడండి, పనిష్ చేయటం, పనిష్, అక్యూజ్ అంటే నింద మోపబడినటువంటి వారు, ప్రిజనర్ అంటే ఖైదీ, ఇవన్నీ కూడా దానికి సినోనిమ్స్ అనమాట. కన్విక్ట్కి ఆపోజిట్ మీనింగ్స్ ఏంటి, విక్టిమ్, విండికేట్ అంటే వాళ్ళ వైపు మాట్లాడడం, వాళ్ళతో సమర్థించడం అనమాట. అబ్సాల్వ్, విమోచనం అంటే దే ఆర్ నాట్ ఎనీ గిల్టీ అని చెప్పి విడిచిపెట్టడం. ఎక్విట్ అంటే నిర్దోషిగా విడిచిపెట్టడం. ఇవన్నీ దీనికి యాంటనిమ్స్ అనమాట. కన్విక్ట్ అంటే ఏంటి, నేరస్తులని తీర్పునివ్వడం బై ద కోర్ట్ ఆఫ్ లా. నెక్స్ట్ కన్విన్స్ అంటే ఒప్పించడం, రైట్. కాజ్ సమ్వన్ టు బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ట్రూత్ ఆఫ్ సంథింగ్ అనమాట. సో కన్విన్స్ అనే వర్డ్ మనందరికీ తెలుసు. దీనికి సినోనిమ్స్ వచ్చేసి పర్ష్యూడ్ అంటే నచ్చజెప్పడం, సాటిస్ఫై, అష్యూర్, అలాగే ఇన్ఫ్లుయెన్స్. దీనికి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేటప్పటికి డిస్కరేజ్, డిష్యూడ్. పర్ష్యూడ్కి ఆపోజిట్ డిష్యూడ్ అంటే నిరుత్సాహపరచడం. డిటర్ అన్నా కూడా ఎంకరేజ్ చేయడం అనమాట.
డిస్కరేజ్ చేయడం. డిటర్ అంటే డిస్కరేజ్ చేయడము. ఓకే, నిరుత్సాహపరచడం, ఇది జరగదు, అది లేదు, ఇది అవ్వదు అని చెప్పి డిస్కరేజ్ చేయడాన్ని కూడా మనం డిటర్ అని పిలుస్తాం. కన్విన్స్ అంటే ఒప్పించడం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, కోఆపరేటివ్ అంటే మనందరికీ తెలుసు సహకరించడం అనమాట ఒకరికొకరు. సో ఇన్వాల్వింగ్ మ్యూచువల్ అసిస్టెన్స్ ఇన్ వర్కింగ్ టువర్డ్స్ కామన్ గోల్, అందరూ కలిసి కోఆపరేట్ చేసి ఒకే పని మీద ముందుకి సాగడం. దీనిని సినోనిమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే కొలాబరేటివ్, కలెక్టివ్, కొలేజియల్ అన్నా కూడా సామూహికంగా అందరూ కలిసి. హార్మోనియస్ అంటే సామరస్యపూర్వకమైనటువంటి అని చెప్పచ్చు. ఆపోజిట్ వర్డ్స్ వచ్చేటప్పటికి ఇండివిజువల్, సింగిల్, యూనిలాటరల్ ఏకపక్షంగా అంటే ఎవరి సాయం లేకుండా ఒక్కరుగా. ఇండిపెండెంట్, సాలిటరీ, ఇవన్నీ కూడా కోఆపరేటివ్కి ఆపోజిట్ వర్డ్స్. కమింగ్ టు ద నెక్స్ట్ వర్డ్ కోపియస్ అంటే కావాల్సినంత, అబండెంట్ అని మనం చెప్పచ్చు, సమృద్ధిగా. అబండెంట్ ఇన్ సప్లై ఆర్ క్వాంటిటీ. ఓకే, సో వీ హ్యావ్ ద సినోనిమ్స్ యాంపుల్, పుష్కలంగా ఉండడం, ప్లెంటీఫుల్, ఎక్సెసివ్, నిండా ఉండడం, బౌంటీఫుల్, ప్రొఫ్యూజ్ అన్నా కూడా అధికంగా ఉండడం అనమాట. దీనికి యాంటనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే మియగర్, ఓకే, తక్కువ ఉండడం, పూర్, ఇన్అడెక్వేట్, ఇన్సఫిషియంట్, ల్యాకింగ్. ఓకే, అడెక్వేట్ అంటే కావాల్సినంత, ఇన్అడెక్వేట్ అంటే సరిపడని, ల్యాకింగ్ అన్నా కూడా లేకపోవడము, కావాల్సినంత. నెక్స్ట్ వర్డ్ వచ్చేటప్పటికి కార్డియల్ అంటే హృదయపూర్వకమైనటువంటిది, వార్మ్ అండ్ ఫ్రెండ్లీ, రైట్. సో దీనికి సినోనిమ్స్ గ్రేషియస్, ఎమికబుల్, ఓకే, స్నేహపూర్వకమైనది, ఎఫెక్షనేట్, ఫ్రెటర్నల్ అంటే సహోదర భావము, ఇవన్నీ కూడా కోఆర్డియల్కి సినోనిమ్స్గా చెప్పచ్చు. కమింగ్ టు ద యాంటనిమ్స్, హోస్టైల్ అంటే శత్రుత్వం, యాంటగానిస్టిక్ అంటే విరోధం, యాంటగానిస్టిక్ ఇందాక కూడా వచ్చింది మనకి వర్డ్. అన్ఫ్రెండ్లీ, అగ్రెసివ్, కంబాటివ్. చూడండి, ఒక్కొక్క వర్డ్ మనకి రిపిటేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ వొకాబులరీ సిరీస్ వల్ల మనం ప్రతి వర్డ్ రిపీట్ అవడం వల్ల అది మన మైండ్లో ఉండిపోతుంది అనమాట. కొత్తగా ఏ వర్డ్ మీకు అనిపించినా దానికి నేను మీనింగ్ ఎలాగో తెలుగులో రాస్తున్నాను. ఓకే, కార్ప్యులెంట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ కార్ప్యులెంట్ అంటే లావుగా ఉన్నటువంటి వాళ్ళని మనం కార్ప్యులెంట్ అని సంబోధిస్తాము. ఆఫ్ ఎ పర్సన్, ఎస్పెషల్లీ యూజ్డ్ ఫర్ ఎ పర్సన్ హూజ్ ఎ ఫ్యాట్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి ప్లంప్, ఫ్యాట్, రౌండ్, ఒబేస్, ఓవర్ వెయిట్, స్టౌట్. ఇవన్నీ కూడా మనం తెలిసిన వర్డ్సే, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వర్డ్సే, నథింగ్ న్యూ. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ వచ్చేటప్పటికి యాంటనిమ్స్ ఏంటి? స్లెండర్ అంటే సన్నగా ఉండడం, థిన్, స్కిన్నీ, లీన్, ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, కొర్రోబొరేట్ అంటే ధృవపరచుట, కన్ఫర్మ్ ఆర్ గివ్ సపోర్ట్ టు. ఒక స్టేట్మెంట్కి కానీ, ఒక థియరీకి కానీ, ఏదైనా ఒక మాటకు కానీ ఇది కరెక్ట్, ఎస్ ఇది ఎగ్జాక్ట్ అని చెప్పడానికి కొర్రోబొరేట్ అనేది వాడతాం అనమాట. దీనికి గనక సినోనిమ్ గనక చూసుకున్నట్టయితే వెరిఫై, ధృవీకరించడం, వ్యాలిడేట్, ప్రూవ్, అటెస్ట్, అథెంటికేట్, నిజపరచడం, విండికేట్ అన్న కూడా సమర్థించడం. ఇవన్నీ కొరోబరేట్ అనే వర్డ్కి సినోనిమ్స్ అనమాట. కమింగ్ టు ద యాంటనిమ్స్, డిస్ప్రూవ్ అంటే ఖండించడం, కాంట్రడిక్ట్, డినై, వీటో అంటే నిషేధించడం అనమాట. అంటే ఏదైనా సరే ఇది కాదు, లేదు అని మనము ఆపోజిట్గా మాట్లాడితే దాన్ని మనము కొరోబరేట్కి యాంటనిమ్స్గా చెప్పచ్చు. అంటే డిస్ప్రూవ్, ఏదైతే మనం ధృవపరుస్తామో దానికి ఆపోజిట్ వర్డ్స్ అన్నీ కూడా మనకి కొరోబరేట్కి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈస్ కరప్ట్, అడ్జెక్టివ్, అనైతికమైనది అనమాట. హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఎ విల్లింగ్నెస్ టు యాక్ట్ డిసానెస్ట్లీ ఇన్ రిటర్న్ ఫర్ మనీ ఆర్ పర్సనల్ గెయిన్. అండ్ కరప్ట్ అంటే మనందరికీ తెలిసిందే. దీనికి సినోనిమ్స్ చూసుకున్నట్టయితే క్రూగ్డ్ అంటే ఇది మనం టీత్కి కూడా ఈ పదం యూస్ చేస్తాం, హ్యావ్ ఎ క్రూగ్డ్ టీత్ అంటాము. దట్ ఆల్సో, బట్ స్టిల్ క్రూగ్డ్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే మోసపూరితమైనది, అంటే సరిగ్గా లేని వాళ్ళు అని, నిజాయితీగా లేని వాళ్ళు. డిప్రేవ్డ్ అన్నా కూడా చెడిపోయినటువంటి వాళ్ళు. అనెథికల్, ఫ్రాడ్యులెంట్, ఇవన్నీ కరప్ట్కి సినోనిమ్స్. యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే ప్యూర్, ఎథికల్, మారల్, రైషియస్ అంటే దే ఆర్ హ్యావింగ్ అ గుడ్ ఎథిక్స్ అన్నట్టు, న్యాయంగా ఉన్నవాళ్ళని అర్థం. నెక్స్ట్ చూడండి, కౌంటర్ఫిట్ అంటే ఇట్స్ అన్ అడ్జెక్టివ్, నకిలీ, ఫేక్ అనమాట. ఫ్రాడ్లెంట్, ఇమిటేషన్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఏదైనా మనం ఉన్నదాన్ని సేమ్గా ఇంకొకటి నకిలీగా తయారు చేస్తే దాన్ని కౌంటర్ఫిట్ అని అంటాం అనమాట.
ఫేక్, దీనికి సినోనిమ్స్ చూడండి. ఫేక్, ఫాల్స్, ఫోర్జ్డ్ అంటే కల్పించడం అనమాట. ఫోనీ అన్నా కూడా మోసపూరితమైనది. బోగస్, స్ప్యూరియస్ అన్నా కూడా నకిలీది అని అర్థం అనమాట. కౌంటర్ ఫీట్కి ఇవన్నీ సినోనిమ్స్. యాంటనిమ్స్ చూసుకుంటే అథెంటిక్, నమ్మదగినటువంటిది, యాక్చువల్, జెన్యూయిన్, ఆనెస్ట్, రియల్, వ్యాలిడ్ ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ అనమాట కౌంటర్ ఫీట్కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కరేజ్, అడ్జెక్టివ్, ధైర్యం అనమాట. కరేజ్ అంటే మనందరికీ తెలుసు, బ్రేవ్గా, బోల్డ్గా, ధైర్యంగా ఉండటం. దీనికి సినోనిమ్స్ చూస్తే ఒడేషియస్ అనేది మనం ఆల్రెడీ ఒడాసిటీ అని చెప్పి చూసాం మనం ఏ సిరీస్లో. చాలా ధైర్యం గల, ఎవరు దేనికి భయపడకుండా ఉండే వాళ్ళని మనం దే ఆర్ షో ఒడేషియస్ అని చెప్తాము. గ్యాలెంట్ అంటే శౌర్యవంతులు, గట్సీ, హీరోయిక్, డేరింగ్ ఇవన్నీ కూడా కరేజ్కి, బ్రేవ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్ అఫ్రేడ్, కాషియస్, కవార్డ్లీ, మీక్, టిమిడ్. ఓకే, మీక్ అంటే ఇట్స్ నాట్ పిరికివాడని కాదు కానీ చాలా నెమ్మది అన్నట్టు ఆ ఉద్దేశంతో మనం మీకుని ఇక్కడ ఇంచుమించుగా యాంటనిమ్గా యాడ్ చేసామన్నమాట. ధైర్యం లేకుండా అట్లా సౌమ్యంగా ఉండే వాళ్ళని కూడా మనం చెప్పచ్చు ఆపోజిట్ వర్డ్గా. నెక్స్ట్ వర్డ్ చూడండి, కర్టియస్ అంటే మర్యాదగా. మనం కట్టసీ అనే వర్డ్ కూడా మనకు ఉంది కదా. సో కర్టియస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, హ్యావింగ్ అ పొలైట్, రెస్పెక్ట్ఫుల్ అండ్ కన్సిడరేట్ ఇన్ మేనర్ అని చెప్పచ్చు. సినోనిమ్స్ చూసుకున్నట్టయితే ఎఫబుల్ కూడా మనకి ఏ సిరీస్లో కవర్ అయింది, స్నేహపూర్వకమైనటువంటిది. అటెంటివ్, కన్సిడరేట్, ఫస్ట్ వర్డ్ కూడా అదే కదా, కన్సిడరేట్ శ్రద్ధగా ఉండేవాళ్ళు అని చెప్పచ్చు. పొలైట్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట కర్టియస్కి. మరి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి, డిస్రెస్పెక్ట్ఫుల్, ఇంపొలైట్, రూడ్, రూత్లెస్, హీడ్లెస్ అన్నా కూడా జాగ్రత్త లేని వాళ్ళు, అశ్రద్ధగా ఉండేవాళ్ళు అని చెప్పచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, క్రాఫ్టీ అంటే జిత్తుల మారి. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. సో క్రాఫ్టీ వి యూజ్ ఇట్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ క్వాలిటీస్ రిప్రజెంటేషన్. క్రాఫ్ట్స్ అని అంటాం. ఎందుకు క్రాఫ్ట్స్ అని అంటాము, అవి చాలా విచిత్రంగా చిత్రంగా ఉంటాయి, మనం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేనట్టు. అంటే చాలా తెలివిగా ఇందులోంచి క్రాఫ్ట్ అని ఎందుకు అంటాం, వీఆర్ మేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా కొత్తగా. బట్ క్రాఫ్టీ అనేది వై వీఆర్ యూజింగ్ హియర్ అంటే క్లెవర్ అట్ అచీవింగ్ వన్స్ ఎయిమ్స్ బై ఇండైరెక్ట్ ఆర్ డిసీఫుల్. ఏదో ఒక విధంగా దాన్ని మార్చి అవతల వాళ్ళతో వాళ్ళ పని చేయించుకుంటారు అన్నట్టు దీన్ని క్రాఫ్టీ అని చెప్పచ్చు అనమాట. దీనికి చాలామంది ఈ వర్డ్ అంటే దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అ రాంగ్ వేస్ అన్నట్టు. డిసీట్ఫుల్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే మోసపూరితమైనటువంటి పనులు చేయించడం ద్వారా అనమాట. అస్ట్యూట్ అంటే తెలివిగల, డీవియస్ అంటే మోసపూరితమైన, విలీ అంటే చమత్కారమైనటువంటిది అనమాట. సో క్రాఫ్టీకి ఇవన్నీ సినోనిమ్స్. యాంటనిమ్స్ ఆనెస్ట్, ఓపెన్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇవన్నీ కూడా యాంటనిమ్స్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, క్రెడిబుల్ అంటే విశ్వసించదగిన, నమ్మదగిన అని చెప్పచ్చు అనమాట. ఎబుల్ టు బి బిలీవ్డ్, కన్విన్సింగ్. సినోనిమ్స్ క్రెడిటబుల్, నమ్మదగిన, రీజనబుల్, రిలయబుల్, ట్రస్ట్వర్తీ ఇవన్నీ క్రెడిబుల్కి దేస్ ఆర్ సినోనిమ్స్. కమింగ్ టు ద యాంటనిమ్స్ ఆఫ్ క్రెడిబుల్, డిసెప్టివ్ నమ్మరానిది, డిస్ఆనెస్ట్, ఇంప్లాజిబుల్ ఇస్ నమ్మశక్యం కానిది, అన్బిలీవబుల్ ఇవన్నీ క్రెడిబుల్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ క్రైసిస్ అంటే క్లిష్ట పరిస్థితి. ఇట్స్ అ నౌన్, ఎ టైమ్ ఆఫ్ ఇంటెన్స్ డిఫికల్టీ ఆర్ డేంజర్. సో దీనికి క్రైసిస్కి సినోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే క్యాటస్ట్రోఫ్ అంటే విపత్తు, డిజాస్టర్ ఆకస్మిక ఆపద, ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా క్రైసిస్కి సినోనిమ్స్. యాంటనిమ్స్లో వచ్చేటప్పటికి బ్లెస్సింగ్, గుడ్ ఫార్చ్యూన్, మిరాకిల్, వండర్ ఇవన్నీ కూడా క్రైసిస్కి ఆపోజిట్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ చూడండి, క్రిటిసైజ్. ఇది మనందరికీ తెలిసిందే, విమర్శించడం. సో ఇండికేటింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఇన్ ఎ డిసప్రూవింగ్ వే, బేసికల్గా ఇన్ ఎ నెగిటివ్ వే అనమాట. ఎవరినైనా మనం ఏదైనా క్రిటిసైజ్ చేయడం అంటే విమర్శించడం. సినోనిమ్స్ చూసుకున్నట్టయితే బ్లేమ్ చేయడం, క్యాస్టిగేట్ చేయడం అంటే దూషించడం, డినౌన్స్ ఈజ్ ఆల్సో ద మీనింగ్, హ్యావింగ్ ద మీనింగ్ నిందించడం. సో ఆల్సో ద మీనింగ్ క్రిటిసైజ్ అనమాట. సో ఆపోజిట్ వర్డ్స్ చూసుకునేటప్పటికి ఆబ్వియస్లీ, కాంప్లిమెంట్, ఎక్స్టోల్, ఫర్గివ్, లార్డ్ ఇవన్నీ కూడా మనకి క్రిటిసైజ్కి ఆపోజిట్ వర్డ్స్. సో ఆల్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఇస్ టు ఎంకరేజ్ అనమాట, పొగడ్డం, ప్రైజ్ చేయడం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ క్రూగ్డ్. ఇందాక వచ్చింది ఈ వర్డ్, మళ్ళీ వచ్చింది అంటే ఇందాక మనకి సినోనిమ్స్లో వచ్చింది రైట్. మోసపూరితమైన అంటే డిస్ఆనెస్ట్,
ఇల్లీగల్, రైట్? సో క్రూక్డ్ అంటే మీనింగ్స్ కనుక మనం సినోనిమ్స్ చూస్తే డిసెప్షన్, డిసీట్. సో ఇందాక మనం డిసీట్ఫుల్ 1 second I'll show you. డిసీట్ఫుల్ మెథడ్స్ అన్నాం. అంటే ఏంటి అంటే డిసీట్ అంటే దాని అర్థం మోసపూరితమైనటువంటిది అని చెప్పడం అనమాట, వంచన చేయడం అనమాట, మోసం చేయడం. సో ఫ్రాడ్, చీటింగ్, కన్నింగ్ ఇవన్నీ కూడా క్రూక్డ్ అనే వర్డ్కి సినోనిమ్స్ అనమాట. సో యాంటనిమ్స్లో చూసుకున్నట్టయితే సిన్సియర్, హానెస్ట్, ఆనెస్టీ, క్యాండర్ అంటే స్వచ్ఛమైన ప్రవర్తన అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ క్రూషియల్, కీలకమైనది, ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్. సో దీనికి సినోనిమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెన్స్, వైటల్, పివోటల్, ఎసెన్షియల్ ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అనమాట. సో యాంటనిమ్స్ ఏంటి క్రూషియల్కి? అన్ఇంపార్టెంట్, అన్నెసెసరీ, మైనర్, ఇన్ఎసెన్షియల్. ఓకే, సో క్రూషియల్ అంటేనే ఇట్స్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ అని. సో అందుకే ఇక్కడ మనం మైనర్ని ఆపోజిట్లో పెట్టామన్నమాట. క్రూయల్, నెక్స్ట్ వర్డ్ ఈస్ క్రూయల్, క్రూరమైనటువంటి. సో విలీఫుల్లీ కాజింగ్ పెయిన్ ఆర్ సఫరింగ్ టు అదర్స్ ఆర్ ఫీలింగ్ నో కన్సర్న్. ఎవరినైనా మనం బాగా బాధ పెడితే, క్రూరమైనటువంటి చర్యలు చేస్తే దాన్ని క్రూయల్ అంటాం. We all know this word cruel. So what are the synonyms? Atrocious అంటే దారుణమైన, బ్రూటల్ అంటే క్రూరమైన, evil, harsh, relentless కనికరం లేని, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్గా చెప్పచ్చు. యాంటనిమ్స్ జెంటిల్, ఫ్రెండ్లీ, హ్యూమెన్ మానవత్వంతో కూడిన, మెర్సిఫుల్ అంటే దయగలవారు అన్నట్టు. నెక్స్ట్ వర్డ్ ఈస్ క్రిప్టిక్ అంటే గుప్తమైన, హ్యావింగ్ ఎ మీనింగ్ దట్ ఈస్ మిస్టీరియస్ ఆర్ అబ్స్క్యూర్. అగైన్ వి గాట్ ద వర్డ్ అబ్స్క్యూర్, అస్పష్టమైనది. సో సినోనిమ్స్ అంబిగ్యూస్, అస్పష్టమైనది. సో వాట్ ఈస్ ద వర్డ్ హియర్? క్రిప్టిక్ కదా. క్రిప్టిక్కి సినోనిమ్స్ అంబిగ్యూస్, ఆర్కేన్ అంటే రహస్యమైనది, ఎనిగ్మాటిక్ అంటే నిగూఢమైనది, వేగ్ అంటే కూడా అస్పష్టమైనది, స్ట్రేంజ్. ఇవన్నీ క్రిప్టిక్ అనే వర్డ్కి సినోనిమ్స్ అనమాట. కమింగ్ టు ద యాంటోనిమ్స్, సర్టైన్ అంటే ఖచ్చితంగా, క్లియర్ స్పష్టంగా, ఆబ్వియస్ ఫర్ ష్యూర్. ఓకే, సో దీస్ ఆర్ ద సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఫర్ వర్డ్ క్రిప్టిక్. నెక్స్ట్ వర్డ్ ఈస్ కల్మినేషన్. సో కల్మినేషన్ అంటే పరాకాష్ట, ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ సంథింగ్ ఎస్పెషల్లీ as attained after a long time. సో దేనికైనా ఒక టాప్ నాచ్ పాయింట్ ఉంటే దాన్ని మనం రీచ్ అయితే ఆ యొక్క దాన్ని మనం కల్మినేషన్ అంటాం. సో ఇక్కడ చూడండి చిన్న ఎగ్జాంపుల్, కల్మినేటింగ్ పాయింట్ at the zenith of his career as a software professional, highest or culminating point అని చెప్తాం అన్నమాట. ఆ పీక్ పాయింట్ని మనం కల్మినేటింగ్ పాయింట్ అంటాం, కల్మినేషన్. సో చూడండి, అపెక్స్ అనే వర్డ్ కూడా దానికి సినోనిమ్ క్లైమాక్స్, కంప్లీషన్, పినకిల్ అంటే చివరిది. ఓకే, ఇవన్నీ కూడా పినకిల్ అన్నా కూడా పరాకాష్ట అని అర్థం. యాంటోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే పీక్ పాయింట్కి ఆపోజిట్ ఏమవుతుందో ఇట్స్ అ బేసిక్ పాయింట్, బేస్, బిగినింగ్, స్టార్ట్, ఇవన్నీ కూడా యాంటోనిమ్స్ అన్నమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ కల్పబుల్ అంటే adjective, దోషి, deserving blame as in responsible for action. So if they does something, they are responsible for that action. So they are culpable for that. You are culpable for your sins, right? సో దీనికి కనుక సినోనిమ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే గిల్టీ, ఇంపీచబుల్ నేరం ఆరోపించడం, లయబుల్ యు ఆర్ లయబుల్ బాధ్యత వహించడం, రెస్పాన్సిబుల్. సో దీనికి ఆపోజిట్ కనుక మనం చూసుకున్నట్టయితే బ్లేమ్లెస్, పర్ఫెక్ట్, ఫాల్ట్లెస్, ఫ్లాలెస్, ఇవన్నీ కూడా కల్పబుల్కి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ ఈస్ కన్నింగ్. అగైన్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ స్కిల్ ఇన్ అచీవింగ్. కన్నింగ్ అంటే మనందరికీ తెలుసు, అంటే మనకి తెలియకుండానే మనతోని పనులు చేయించుకుంటారు. దే ఆర్ సో క్లెవర్ అనమాట. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉంటారు. స్మార్ట్, డిజానెస్ట్, డీవియస్, మోసపూరితమైనటువంటిది.
ఓకే, అగైన్ చూడండి, అచీవింగ్ వన్స్ ఎండ్స్ బై డిసీట్ ఆర్ ఎవాషన్. పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయించుకుంటారనమాట. సో యాంటనిమ్స్లోకి వస్తే కనుక ఇగ్నోరెంట్, అజ్ఞానం, అంటే స్మార్ట్ కాదనమాట, స్లో, అన్ఇంటెలిజెంట్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్. కమింగ్ టు ద అదర్ నెక్స్ట్ వర్డ్, క్యూపిడిటీ. క్యూపిడిటీ ఈజ్ నథింగ్ బట్ కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదించాలనే కాంక్ష, అంటే ద క్రేవింగ్ ఆఫ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ పొసెషన్స్, ద గ్రీడ్ అనమాట. సో క్యూపిడిటీకి మనకి అండ్ సినోనిమ్స్ ఏంటి, గ్రీడ్, ఎవరైజ్ అంటే అత్యాస, ఎవిడిటీ అన్నా కూడా అత్యాసే, వొరాసిటీ అన్నా కూడా దురాశ, క్రేవింగ్ అంటే కూడా దట్ హ్యావింగ్ దట్ ఆకలి, రైట్, ఇది కావాలి చేయాలి అనేటువంటి కోరిక, అతిగా కోరిక అనమాట. యాంటనిమ్స్లోకి వచ్చేటప్పటికి గ్రాటిఫికేషన్స్ అంటే అంత ఆశ లేకుండా నెమ్మదిగా కామ్గా ఉన్నదాంతో తృప్తిగా ఉండటం. గ్రాటిఫికేషన్, ఫుల్ఫిల్మెంట్, సంతృప్తి, జెనరసిటీ, చారిటీ, దాతృత్వం. ఓకే, సో దిస్ ఈజ్ మెంట్ బై క్యూపిడిటీ. నెక్స్ట్ వర్డ్ ఈస్ క్యూరియస్, ఉత్సుకత, ఉత్సాహం, ఈగర్ టు నో, లెర్న్ సంథింగ్, ఆతృత అంటాం కదా. సో దీనికి గనక సినోనిమ్స్ చూసుకున్నట్టయితే క్యూరియస్కి ఇన్క్యూజిటివ్, తెలుసుకోవాలనే కోరిక, ఇంట్రెస్టెడ్, ఆసక్తి. అండ్ కమింగ్ టు యాంటనిమ్స్, డిసింట్రెస్టెడ్, అపాథెటిక్ అంటే అంత ఏమీ ఆలోచన, అంటే తెలుసుకోవాలని ఆతృత లేకుండా ఉదాసీనంగా ఉండడం అనమాట. ఇన్క్యూరియస్, ఆసక్తి లేకపోవడం. మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ వర్డ్, కర్జరీ అంటే తొందరలో చేయడం, అంటే డూయింగ్ ఇన్ వెరీ హేస్టీ అండ్ వితౌట్ అటెన్షన్ టు డీటెయిల్, ఏదో ఓవర్లుక్లో చేసేయడం ఫాస్ట్గా అనమాట. దీనికి సినోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే కర్జరీకి హరీడ్, రష్డ్, హేస్టీ, క్విక్, ర్యాష్, ఇంపల్సివ్ అంటే తొందరపాటు అనమాట, తొందరలో చేసి పడేయడం. యాంటనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే డెలిబరేట్, ఉద్దేశపూర్వకంగా, అంటే క్లియర్గా ఏం చేస్తున్నామో తెలిసి వీఆర్ ఇన్ కాన్షియస్, ఆ విధంగా చేయడం. డెలిబరేట్, కేర్ఫుల్, డీటెయిల్డ్, అన్రష్డ్, ఇవన్నీ దీనికి యాంటనిమ్స్ అనమాట కర్జరీకి. అండ్ ఫైనలీ వీ హ్యావ్ కర్టైల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ మీన్స్ తగ్గించు లేదా రెడ్యూస్ ఇన్ ఎక్స్టెంట్ ఆర్ క్వాంటిటీ, ఏదైనా కూడా యు ఆర్ డిక్రీజింగ్ ఇట్ ఆర్ ఇంపోజ్ అ రిస్ట్రిక్షన్ ఆన్, అంటే ఇంతవరకే అని చెప్పి ఒక పరిమితిని పెడితే దాన్ని మనం కర్టైల్ అంటాం. సో దీనికి గనక సినోనిమ్స్ చూసుకున్నట్టయితే టు షార్టెన్, కట్ బ్యాక్, డిక్రీజ్, రెడ్యూస్, ఇవన్నీ కర్టైల్కి సినోనిమ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైక్ ఎక్స్టెన్షన్, ఇంప్రూవింగ్, గ్రోయింగ్, రైట్, ఎక్స్పాండ్, డెవలప్, extend, grow, increase, all these are opposite words of curtail. So curtail అంటే తగ్గించడం, దానికి ఆపోజిట్ పెంచడం అనమాట. సో దిస్ ఈజ్ ఇట్, అవర్ రిసోర్స్ బ్లాక్ బుక్లో ఉన్నటువంటి వర్డ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి మనము వొకాబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఈ వీడియోతో మనకి సిరీస్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్తో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా సినోనిమ్స్, యాంటనిమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. ఎయిమ్ హై తెలుగులో ఇక మీదట వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తాయి. ఐ డోంట్ వాంట్ టు discourage any of my aspirants, my subscribers, my students. We will definitely move forward. ఈవెన్ దో లైఫ్లో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనము ఎప్పుడు స్ట్రాంగ్గా మన గోల్ని మర్చిపోకూడదు. అలాగే నేను నా ఎయిమ్ హై తెలుగుని ఎప్పుడు నేను వదిలిపెట్టేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నన్ను నమ్మి నాకు సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాతో పాటే ఉన్నారు ఇన్ మై ఆల్ ద జర్నీ, ఈవెన్ ఇట్ ఈస్ గుడ్ బ్యాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం నెక్స్ట్ D సిరీస్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.